ఇదే అంశంపై మరింతగా మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ ఉన్నారు. రాకేష్ గారు చెప్పండి, ఏదైతే చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ నాయకులు కూడా ఇలా మాట్లాడడం ఎలా చూడాలి ఇదంతా? ఒకవేళ తెలంగాణ నాయకులు మాట్లాడే మాటలు తెలంగాణకు అనుకూలంగా ఉండాలి తప్పితే ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా ఉండొద్దు కదా. ఏదైతే తెలంగాణ నాయకులు మాట్లాడినప్పుడు మరి ఇక్కడ పాలమూరు ఎత్తిపోతన కంప్లీట్ కావాలని మాట్లాడాలి, దానికి మద్దతు ఇవ్వాలని మాట్లాడాలి. అదే విధంగా తెలంగాణ నాయకులు మాట్లాడితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేయాలి, తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పాలి. అదే విధంగా తెలంగాణ గురించి మాట్లాడాలనుకున్న తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడారు. కృష్ణపట్నంలో మనకు రావాల్సినటువంటి కరెంటు మనకు ఇవ్వాల్సినటువంటి వాటా ఎందుకు ఇవ్వలేదని అడగాలి. కానీ ఎవరైతే తెలంగాణకు కుట్రపూరితంగా కుట్రలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూలగొడదామని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఏదైతే కుట్రలు పన్నారో ఆ కుట్రల్లో భాగస్వామ్యమైనటువంటి టీడీపీ ఏ రోజు కూడా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడలేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి ఈ రోజు కుట్రలు పండుతుంది. ఈ నీళ్లను దోచుకోవడానికి జరుగుతున్న కుట్రల్లో తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ కుట్రల్లో కలిసి వస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఒక్కటే చెప్తున్నాం, ఈ రోజు టీడీపీ నాయకులకు ఏమాత్రం సోయున్నా, ఏమాత్రం తెలంగాణ మీద అభిమానం ఉన్నా వెంటనే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉంది. ఇంకా లోకేష్ గురించి అంటారా, ఆయన అన్మెచ్యూర్డ్ బేబీ, అమూల్ బేబీ ఎట్లనో అన్మెచ్యూర్డ్ బేబీ లోకేష్ ఈ రోజు మాట్లాడుతుంది ఏంది, మేము మళ్ళీ తెలంగాణకు రండి. ఎవరొద్దన్నారు తెలంగాణలో? ఎవరు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రావచ్చు, కానీ వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి సమాధానాలన్నీ చెప్పిరండి. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇప్పటికి కూడా బైఫర్గేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి నిధులు ఇంకా మాకు తెలంగాణకు దక్కలేదు, వాటన్నింటినీ కేటాయించండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక రాజధానిని అమరావతిని కట్టలేనటువంటి దుస్థితిలో టీడీపీ పార్టీ ఉంది, ఆ లోకేష్ పార్టీ ఉంది. కాబట్టి లోకేష్ మాట్లాడేటప్పుడు తను చేస్తున్న ఆంధ్రప్రదేశ్ చేసిందేందో చేయబోయేదేందో ఒక ప్రణాళిక అంటూ లేనేలేదు. ఊరికేనేదో రాజకీయాలు మాట్లాడాలి. కాబట్టి ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ ఏదైతే పోరు నడుస్తుందో, రాబోయే కాలంలో టీడీపీ పార్టీతో అంటే పవన్ కళ్యాణ్ సపరేట్ అయిపోయి బీజేపీతో కలిసిపోతాడని ఒక పుకార్లు ఏవైతే నడుస్తున్నాయో వాటిని ఎదుర్కోవడానికి మరొకసారి తెలంగాణ అంశాన్ని వివాదాస్పదంగా చేయడానికి జరిగిన కుట్రలో భాగమే ఈ మాటలు తప్పితే ఇంకోటి కాదు. మహానాడు పెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాట్లాడానికి మరి నీ పక్కన ఉన్న తమిళనాడులో ఎందుకో పోటీ చేయలే నువ్వు? మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో, అంతకుముందు జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్ లో పోటీ చేయలే, కానీ తెలంగాణకు వస్తా అని చెప్పేసి బాగా లావు మాట్లాడుతున్నటువంటి టీడీపీ పార్టీ నాయకులు వాళ్ళకి ఇంకా చింత చేసినా పులుపు చావలేదన్నట్టుగా కంప్లీట్ గా ఈ రోజు కూడా అంటే వాళ్ళ అభివృద్ధికి గతంలో తెలంగాణ నిధులు దోసుకపోయారు. ఆ నిధులు లేకపోవడం వల్లనే వీళ్ళు పేదోళ్ళమని చెప్పేసి బాధపడుతున్నటువంటి ఆంధ్ర ప్రాంతం నాయకులకు మరొకసారి ఖబర్దారని హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ మీద ఏమాత్రం కుట్రలు కుతంత్రాలు చేసినా తిప్పుకొట్టడానికి తెలంగాణ ప్రజానీకం సంసిద్ధంగా ఉంది. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీరు ఇక్కడ పోటీ చేసిన అంశం కూడా మాకు గుర్తుంది. ఆ పోటీ చేసినప్పుడు మీకు చిత్తుగా కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. మరొకసారి తెలంగాణ గురించి ఆలోచించిన ఈ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇండియా గురించి ఆలోచించే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లనో తెలంగాణ గురించి ఆలోచించే తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ ప్రాంతానికి మరో ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అండ్ చంద్రబాబు నాయుడు గారి కేసు ఇంకా కోర్టులోనే ఉన్నది. మరి దమ్ము ధైర్యం ఉంటే ఆ ఓటుకు నోటు కేసు చేర్చండి అని చెప్పేసి కోర్టును కూడా కోరమని చెప్పండి, మహానాడులో తీర్మానం చేయమని చెప్పండి. ఆ తీర్మానం చేసే దమ్ము ధైర్యం లేదు. ఈ ప్రాంత రైతులను కాల్చి చంపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు బషీర్బాగ్ లో కాల్పులు జరిపి కదా తెలంగాణ రైతుల ఉసురు తీసుకున్నది. తెలంగాణ ప్రాంతంలో మీ కరెంటు మీటర్లు పెడతా అని చెప్పేసి కరెంట్ అడిగితే కాల్చి చంపిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఇప్పటికి కూడా శ్రీకాకుళంలో కరెంట్ మోటార్ల బాయిల కాడ మీటర్లు పెడుతున్నటువంటి ఒక వరల్డ్ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు. అలాంటి కుట్రలు కుతంత్రాలు తిప్పికొట్టడానికి ఎప్పటికీ తెలంగాణ సిద్ధంగా ఉంటది. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు.